అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడి అదృష్టం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం. మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? Junior NTR is one of India's best actors. Junior NTR is India's best dancer. A fan following like I have never seen. You know, the energy with which his fans get behind him and the excitement they have. ఎన్టీఆర్ ఒకే షాట్ లో 2-3 ఎక్స్ప్రెషన్స్ ని క్యారీ చేయగలడు. ఖాళీ క్లోజప్స్ తో మనల్ని కట్టి పడేయగలడు. తన కళ్ళతో యాక్ట్ చేయగలడు. ఎంత కఠినమైన స్టెప్స్ అయినా సింగిల్ టేక్ లో చేయగలడు. ఎంత లెంతీ డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్పగలడు. ఎన్టీఆర్ యాక్టర్ మాత్రమే కాదు, డాన్సర్, సింగర్, కొరియోగ్రాఫర్, యాంకర్, 8 లాంగ్వేజ్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడగలడు. ఒక మోటివేషనల్ స్పీకర్, వాట్ నాట్, ఈజ్ ది ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నిలబెట్టిన మూవీసే కానీ ఎన్టీఆర్ ని నిలబెట్టిన మూవీస్ ఇప్పటి వరకు లేవు, ఇకపైన రావు. వేరే ఏ హీరో అయినా డబుల్ యాక్షన్ చేస్తే ఆ 2 రోల్స్ కి డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి. ఆ గెటప్ లను బట్టి ఈ క్యారెక్టర్ ఇది అని చెప్పగలం. కానీ ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేసినా సరే 3 రోల్స్ కి సేమ్ గెటప్ ఉన్నా, సేమ్ స్టేజ్ పైన ఉన్న 3 డిఫరెంట్ వేరియేషన్ చూపించగలడు. ఏ డైలాగ్ అవసరం లేకుండా ఎలాంటి మూమెంట్ చేయకపోయినా సరే ఖాళీ తన నిలబడ్డ స్టైల్, తన కళ్ళను చూసి చెప్పగలం ఏ క్యారెక్టర్ ఎవరు అని. ఎంత గొప్ప యాక్టర్ అయి ఉండి కూడా, ఇంత టాలెంట్ ఉండి కూడా ఎన్టీఆర్ తన కెరీర్ లో స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ట్రోల్స్ నే ఎదుర్కొన్నారు. ఇంత గొప్ప యాక్టర్ అయ్యుండి కూడా టాలీవుడ్ నంబర్ 1 స్టార్ గా ఎప్పుడు కూడా లేడు. ఎందుకని ఎన్టీఆర్ ఎప్పుడు ట్రోల్స్ కి గురవుతాడు? ఎందుకని నంబర్ 1 హీరోగా లేకుండా పోయాడు? ఆస్కార్ వరకు వెళ్ళినా సరే తన సొంత మనసులో ఎందుకని వదులుకుంటున్నారు? బాలయ్యకి ఎన్టీఆర్ అంటే ఎందుకు కోపం? ఎన్టీఆర్ తన చిన్నప్పుడు కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు అయితే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ ని టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసేయండి. ఇప్పుడంటే ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్, స్టార్ హీరో, గ్లోబల్ వైడ్ గా రీచ్ ఉంది. కానీ తన చిన్నతనంలో తనకి అన్ని ప్రాబ్లమ్సే. తన సొంత మనుషులే తనని వద్దనుకున్నారు. కుటుంబ సభ్యులు అందరి మధ్య అల్లారు ముద్దుగా పెరగాల్సిన బిడ్డ అనాథగా ఒంటరితనంతో పెరిగాడు. దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్ ఫ్యామిలీలో పుట్టినా కానీ పలకరించడానికి అమ్మా నాన్న తప్ప ఎవరూ లేరు. ఎన్టీఆర్ తనకి 11 ఇయర్స్ వచ్చేంత వరకు సీనియర్ ఎన్టీఆర్ ని చూడలేదంటే నమ్మండి. ఫస్ట్ వాళ్ళ తాతయ్య చిరదీసి తనకి ఎన్టీఆర్ అనే పేరు పెట్టాడు. కొన్ని సినిమాల్లో, సీరియల్లో యాక్ట్ చేయించాడు సీనియర్ ఎన్టీఆర్. ఇక అంతా చదువుకుంటుంది అనుకునే టైంకి సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోయి మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఒంటరి వాడైపోయాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పుడు తను నిరుత్సాహపడకుండా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాడు. యాక్టింగ్ మీద ప్రేమతో యాక్టర్ అవ్వాలనుకున్నాడు. కష్టపడి నిన్ను చూడాలనే మూవీతో హీరో అయ్యాడు. ఎన్టీఆర్ వెనుక పెద్ద ఫ్యామిలీ ఉన్నా కానీ తన ఫస్ట్ సినిమాకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు ఎన్టీఆర్. ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రాజమౌళి గారితో స్టూడెంట్ నంబర్ 1 అనే మూవీ తీసి ఎట్టుకొట్టాడు. ఆ తర్వాత ఆది మూవీతో స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చాడు. సింహాద్రి మూవీతో ఇండస్ట్రీ ఎట్టుకొట్టాడు. సింహాద్రి టైంలో ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉండే అంటే ఎన్టీఆర్ ఆఫీస్ ముందు 30 ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తుందంట. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ డేట్స్ కోసం నాతో మూవీ చేయని ఆంధ్ర వాళ్ళ మూవీ ఆడియో లాంచ్ కి ఒక 19 ఏళ్ల కుర్రాన్ని చూడడానికి 10 లక్షల మంది దేశ నలుమూలల నుంచి వచ్చారంటే అర్థం చేసుకోండి ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉండెనో. సింహాద్రి ఆంధ్ర వాళ్ళ టైంలో ఎన్టీఆర్ కెరీర్ పీక్ మూమెంట్. సింహాద్రి మూవీ చూసిన తర్వాత రజనీకాంత్ గారు ఒక మాట అన్నాడు, ఇంత చిన్న వయసులో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ చేశాడు కదా, ఇక నుండి తన ఇమేజ్ కి తగ్గట్టు కథలు దొరుకుతాయా అని రజనీకాంత్ గారు బాధపడినట్టే అయింది. ఆ తర్వాత నుండి ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టు కథలే లేవు. అప్పటి నుండి ఎన్టీఆర్ లాగిన మూవీసే కానీ ఎన్టీఆర్ లాగిన మూవీ ఏదీ లేదు. 2005 నుండి 2015 వరకు ఎన్టీఆర్ కెరీర్ మొత్తం లో ఫేజ్ లో ఉంది. యమదొంగ, బృందావనం, అదుర్స్, భాష ఈ మూవీస్ తప్పితే అన్ని ఫ్లాపే. ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఫ్యాట్ గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అని, యాక్టింగ్ రాదు అని, రీసెంట్ గా ఏ డైరెక్టర్ అయినా ఎట్టు కొడితే ఆ డైరెక్టర్ తోనే మూవీ చేస్తాడు అని. ఈవెన్ ఎన్టీ వాడైతే డైరెక్ట్ గానే తిట్టడానికి ఒక ప్రోగ్రామ్ చేశాడు, పిల్ల కాకి అని. అప్పుడు వచ్చింది ఎన్టీఆర్ నుండి టెంపర్ మూవీ. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందంటారు కదా, ఎన్టీఆర్ మూవీ టెంపర్ కూడా అలాగే ఉంటుంది. ఎన్టీఆర్ కెరీర్ లో టెంపర్ వరకు ఒక లెక్క, టెంపర్ నుండి ఒక లెక్క. అన్ని మూవీస్ కష్టపడి చేశాడు, టెంపర్ మూవీ కసితో చేశాడు. టెంపర్ మూవీ ఆడియో లాంచ్ లో ఒక మాట అన్నాడు, నందమూరి అభిమానులు అందరూ కాలర్ ఎగరేసుకునేలాగా మూవీస్ చేస్తానని. అప్పుడు ఎత్తిన కాలర్ ఇంకా దించలేదు.
ఇక మీదట దించడు కూడా. ఎన్టీఆర్ టెంపర్ నుండి మారిపోయాడు. టెంపర్ మూవీ నుండి చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడు. స్క్రిప్ట్ కూడా చాలా మంచివే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్లకి దేవుడయ్యాడు. పూరి జగన్నాథ్, సుకుమార్, బాబీ, త్రివిక్రమ్, ఇప్పుడు కొరటాల శివకి సెకండ్ లైఫ్ ని ఇచ్చాడు. ఫ్లాప్ డైరెక్టర్ని ఇట్టు డైరెక్టర్లు చేశాడు. ఇట్టు డైరెక్టర్లతోనే మూవీస్ చేస్తాడు ఎన్టీఆర్ అనే నుంచి స్క్రిప్ట్ బాగుంటే నువ్వు 100 కోట్లు లాస్ ఇచ్చినా సరే మూవీ చేసి ఇట్టు కొడతాడు అనేలా చేసుకున్నాడు. టెంపర్ నుండి ఇప్పటి వరకు వరుసగా 7 హిట్లను కొట్టాడు. ఈ మూవీస్ కూడా ఎన్టీఆర్ వల్లే హిట్ అయ్యాయి. ముఖ్యంగా టెంపర్, జయలవకుశ, అరవింద సమేత, ఇప్పుడు దేవర, ఈ మూవీస్ అన్ని ఎన్టీఆర్ వల్లే హిట్ అయ్యాయి. వేరే ఏ హీరో ఈ మూవీ చేసినా అట్టర్ ఫ్లాప్ అవుతుండే, ఇది మాత్రం పక్కా. ఇప్పటి వరకు ఎన్టీఆర్ లాగిన మూవీ ఉంది కానీ ఎన్టీఆర్ లాగిన మూవీ లేదు. ఈవెన్ దేవర కూడా ఎన్టీఆర్ వల్లే హిట్ అయింది. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో చెప్పడానికి ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేదు. జస్ట్ అరవింద సమేతలో ఆ కార్ సీన్, త్రిబులాలో మార్కెట్ సీన్, కొమర భీములో సాంగ్ చూస్తే సరిపోతుంది. ఎన్టీఆర్ ఒకే షాట్లో పెయిన్ని, ప్రైడ్ని, కోపాన్ని చూపించగలడు. ఒకే షాట్లో షాక్ని, ఎగ్జైట్మెంట్ని, పెయిన్ని, హ్యాపీనెస్ని, సాడ్ని చూపించగలడు. వేరే ఏ హీరోలైనా 3 డిఫరెంట్ రోల్ చేస్తే 3కి 3 డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి. ఆ గెటప్స్ని బట్టి ఏ క్యారెక్టర్ ఏది అని మనం చెప్పగలం. కానీ ఎన్టీఆర్ 3 రోల్స్ చేసిన 3 రోల్స్ సేమ్ గెటప్లో ఉన్నా, సేమ్ లొకేషన్లో ఉన్నా, సేమ్ స్టేజ్ పైన ఉన్నా సరే జస్ట్ అలా నిలబడితే తన కళ్ళను చూసి చెప్పగలం ఎవరు ఏ క్యారెక్టర్ అని. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ ఆ రేంజ్లో ఉంటాయి. మరి ఎన్టీఆర్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఎన్టీఆర్ కెరీర్లో మనం ఇప్పటి వరకు చూసింది రైజ్ మాత్రమే. ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతుందో మనం ఇప్పటి నుంచి చూస్తాం. ఎన్టీఆర్ లైనప్ అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాస్. వార్ 2, ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్, దేవరా 2, వెట్రిమారం ప్రాజెక్ట్, త్రివిక్రమ్ మూవీస్. ఈ మూవీస్ అన్నిటికి కూడా 1000 crores కలెక్ట్ చేసే కేపబిలిటీ ఉంది. ఇలా ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇండియన్ సినిమాకి కింగ్ అవుతాడు త్వరలోనే. ఇండియన్ సినిమా ప్రౌడ్ అవుతాడు. ఏదో ఒక రోజు ఎన్టీఆర్కి ఆస్కార్ కూడా వస్తుంది. నాకు తెలిసి వెట్రిమారం మూవీతో వస్తుంది అనుకుంటున్నా. ఎన్టీఆర్ మంచి డాన్సర్ అని అందరికీ తెలుసు. కానీ అదర్స్ మూవీ టైంలో ఎన్టీఆర్కి కార్ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత డాక్టర్ డ్యాన్స్ చేయొద్దు అని చెప్పినా కానీ అదర్స్ మూవీలో డ్యాన్స్ చేశాడు. దేవర మూవీలో ఆయుధ పూజలో స్వాగ్ ఎలా ఉందో చూశారు కదా. ఆ ఆయుధ పూజ సాంగ్ చేస్తున్నప్పుడు తన చేతికి గాయం ఉంది. గాయంతోనే అంత బాగా డ్యాన్స్ చేశాడు. మీకు తెలుసా ఎన్టీఆర్కి డ్యాన్స్ అంటే నచ్చదు అని? ఎన్టీఆర్కి డ్యాన్స్ నచ్చకపోతేనే ఈ రేంజ్లో డ్యాన్స్ చేస్తున్నాడంటే జస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి డ్యాన్స్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో. ఇండియాలో ఏ డాన్సర్ కూడా పనికిరారు ఎన్టీఆర్ ముందు. ఎన్టీఆర్కి ఇంత క్రేజ్ ఉన్నా కూడా ఎప్పుడు డౌన్ టు ఎర్త్ లాగానే ఉంటాడు. ఫ్యాన్స్కి ఏదైనా ఇబ్బంది వస్తే అప్పుడే రెస్పాండ్ అవుతాడు. ఎన్టీఆర్ 2-3 ట్రస్ట్లను కూడా నడుపుతున్నాడు. ఎన్టీఆర్ ప్రత్యేకంగా రాజకీయాల్లో లేకపోయినా ఎప్పుడు ప్రజాసేవలోనే ఉన్నాడు. ఎన్టీఆర్ కైండ్ హార్టెడ్ పర్సన్. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఎన్టీఆర్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే కూడా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.